वनपर्ती जिले में साबिक वजीर निरंजन रेड्डी ने बीआरएस जिला पार्टी ऑफिस में कौमी परचम लहराकर कौमी एकजहती दिन मनाया। इस मौके पर उन्होंने कहा कि 17 सितंबर आज़ादी का दिन नहीं बल्कि कौमी एकजहती का दिन है, क्योंकि 1948 में हैदराबाद रियासत इंडियन यूनियन में जम हुई थी। उन्होंने निज़ाम मीर उस्मान अली ख़ान की हुक्मरानी को याद करते हुए कहा कि निज़ाम ने अवामी बहबूद के लिए नहरी मनसूबे, ज़राई इस्लाहात, तालीमी इदारे, सड़कें, रेलवे और अदालतें क़ायम की और रियासत को तरक्की की राह पर गामज़न किया। उन्होंने इल्ज़ाम लगाया कि आज के हुक्मरानों में तरक्की की नीयत नहीं है और तेलंगाना के मनसूबे नज़रअंदाज किए जा रहे हैं। लंबाड़ी बरादरी के सिलसिले में उन्होंने कहा कि कांग्रेस की पॉलिसियों से क़बाइल मुतासिर हो रहे हैं। उन्होंने कहा बीआरएस पार्टी लंबाड़ी बरादरी के हुकूक़ और रियासती तरक्की के लिए जद्दोजहद जारी रखेगी। बता दें कि आज 17 सितंबर को बीजेपी यौम आज़ादी, कांग्रेस ने अवामी हुक्मरानी और बीआरएस ने कौमी एकजहती के दिन के तौर पर मनाया। రైల్వేల నిర్మాణం ఉండాలి, రోడ్డు ట్రాన్స్పోర్ట్, రోడ్లన్నీ కూడా ఎట్లా లింక్ చేసేటువంటి నిజాము ప్రధానంగా మెయిన్గా రైలు మార్గం ఇక్కడ అదుపులో ఉంటే రైలు మార్గాలు ఏర్పాటు చేసి ఆ రైలు మార్గం నుంచి ఆ నియరెస్ట్ ఉండేటువంటి టౌన్కు రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేసి, అంటే మదనాపురం రైల్వే స్టేషన్ వనపర్తి రోడ్ అంటారు, అంటే ఆ రైల్వే స్టేషన్ పేరే వనపర్తి రోడ్ పెట్టి ఇక్కడ బస్ డిపో ఏర్పాటు చేసి 1932లో 1932లో వనపర్తిలో బస్ డిపో ఏర్పాటు అయింది. దాదాపు 90 ఏళ్ల కింద వనపర్తిలో బస్ డిపోను నిజాం ఏర్పాటు చేసింది. ఆధునిక పాలకులు ఏం చేయలేదు. అట్లా సాగునీటి వ్యవస్థను అంతకుముందు అభివృద్ధి పరిచినటువంటి కాకతీయ రెడ్డి రాజుల కాలం, అంతకుముందు విష్ణుగుడిలు, శాతవాహనులు వీళ్ళందరూ వరుసగా చేసుకొచ్చినటువంటి దాన్ని ఈయన విస్తృతపరిచినారు. సాగునీటి వనరులను విస్తృతపరిచి చిన్న చిన్న చెరువులు పుట్టలే కాక మధ్యతర ప్రాజెక్టులు కూడా కట్టాలి. మధ్యతర ప్రాజెక్టు అంటే ఉదాహరణకు కోయిట్ సాగరు లేదా ఉదయనీటి వాళ్ళ మీద కట్టేటువంటి మన పాత రామన్పాడు, ఆధునీకరించిన రామన్పాడు కాక పూర్వ రామన్పాడు. అదే తర్వాత ఇప్పుడు ఉండేటువంటి ఢిల్లీ, మన జిల్లాలో చెప్పుకుంటే ఇవి ఉమ్మడి పాలమూరు జిల్లాలో చెప్పుకుంటే ఇవి. అట్లా ప్రతి జిల్లాలో, ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా నిజాము మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టింది. ఒక్కో ప్రాజెక్ట్ మీద 10,000, 15,000, 20,000, 30,000 ఎకరాల ఆయకట్టు వచ్చేటువంటి విధంగా వీటికి తోడుగా అదనంగా ఆయన ప్లాన్ చేసినటువంటిది నిజాం సాగర్ అనేటువంటిది మంజీరా నది మీద నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్కు ప్లాన్ చేసింది. అది ఎప్పుడు చేసిండు? 1923లో చేసింది. ఎప్పుడు అంటే ఇప్పటికీ 110 ఏళ్ళ కింద, దాదాపు 100 ఏళ్ళ పైచి 102 ఏళ్ళు, ఇప్పటికీ 102 ఏళ్ళ కింద ప్లాన్ చేసింది నిజాం. నిజాం సాగర్ ప్రాజెక్టులు మీ దాంట్లో నిజాం సాగర్ ప్రాజెక్టు చూసిన ముందే చేసేది 1 వెంకటేష్ గౌడ్ 2 3 4 5 అంత 5 మీకు ఎప్పుడు టైం దొరికినా